హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ వినోద్ బ్లాగ్స్. సో ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. టైం వచ్చేసి ప్రస్తుతానికి 8:59 అయిందనమాట. సో అందరికీ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఈరోజు అయితే మేము ఇంక ఇల్లు క్లీన్ చేయడం అనేది పెట్టుకున్నాం ఫ్రెండ్స్. అన్నీ బయటకు తీయాలా. ఇవే యాక్చువల్గా ఎప్పుడు ఎవరెవరు చేస్తుండ్రంటే కొట్టంలో ఉన్నప్పుడు కానీ భారతి, మా గ్లోరీ లేదా మా అమ్మ విల్లేజ్ చేస్తుండ్రి. నేను క్లీన్ చేయడము మొదలుపెట్టి ఎన్ని సంవత్సరాలు? నిన్న సంవత్సరం ఒకటి చేసావప్ప, ఈ సంవత్సరము ఎన్ని సంవత్సరాలు అయ్యేంత చెప్పు. ఓకే, హెల్ప్ అయ్యాను కదా, ఇప్పుడు ఒకటే చేసుకో. అయ్యలేదులే, చేసావు ఒక సంవత్సరం, నిన్న సంవత్సరం చేసేవులే. లేదంటే ఓకే, నేను కూడా ఇప్పుడు నేను భారతి కలిసి మా ఇల్లు క్లీన్ చేస్తాం అనమాట. పండగ దగ్గరకు వచ్చేది కదా, అందుకోసమనే ఇంక ఇల్లు ఎట్లా బూపిమో అందుకోసమనే అంత దుమ్ము కొట్టుకొచ్చుకొని సామాన్లన్నీ కడుగుదాం అనుకోసానని. పైన అంతా వినోదాన్ని నీట్గా చేపిస్తా, కింద అందిన వరకు నేను చేస్తాను నీట్గా. కాదు ఇట్లా అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అండి. ఇంకా యమునూరులోనే అయితే మాత్రం అందరు ఇల్లు నీట్ చేసుకున్నారు. ఆ ఇల్లు నీట్ చేసేది చూసింటే నాకు బుగులు అవుతున్నా. మా ఇల్లు నీట్ చేసుకున్నా, మా ఇల్లు తీసుకున్నానని వినోద్ యమునూరు కానింటి వచ్చినప్పటి నుండి చెప్తున్నాను, వినోద్ మన ఇల్లు నీట్ చేసుకుందాం పా అనుకోసారని. ఇంకా సర్లే బేబీ చేసుకుందాం అనుకోసారని చెప్తే కదా వినోద్, అందరు నీట్ చేసుకుంటున్నారు వినోద్ యమునూరులో. నేను ఏమంటానంటే పండుగ 2 రోజులు 4 రోజులు ఉండదనంగా చేస్తాము, అప్పుడైతే బాగుంటది. ఇప్పుడు కొత్తది చేస్తాము, మళ్ళీ అది 2 రోజులకు 4 రోజులకు పాతకు కాదులే, సంవత్సరమా ఇప్పుడు మనం ఇల్లు నీట్ చేసి ఎంత బాగుండదు. ఏమనగానే పండుగ వాతావరణం అయితే ఈ వారంలోనే ఇంకా ఫ్రెండ్స్ అందరు ఈ వారంలోనే అంటే అందరు ఇంక సుగ్గులు వేయని వాళ్ళు వస్తారు. ఆల్రెడీ ఒక 2-3 కుటుంబాలు కూడా దిగేవన్నమాట సుగ్గు వేయని వాళ్ళు. ఇంకా సుగ్గు వేయని వాళ్ళు అల్లు వస్తారు. ఇల్లు ఊళ్ళో సందడి ఉంటుంది. ఇంకా ఎంతసేపు ఈ 2 రోజులు మాత్రమే పని పోతారు. ఇంక ఇల్లు నీట్ చేసుకునేది, బట్టలు కొనుక్కొచ్చుకునేది, కుట్టించుకునేది, ఇదే పని ఉంటుంది అనమాట. ఈరోజు భారతి నోటికి అడ్డేయలేం ఫ్రెండ్స్. ఏమీనా ఏం లేదులేమ్మా, వెరీ గుడ్, అట్లే మాట్లాడాలి. అదే అసలు నాకు ఈ పని ఇల్లు నీట్ చేసుకునేది అయిపోతే చక్కన ఇంకో ఏం పని ఉండదంటే మా సీర్లు అన్నీ పోయి మిషన్లో వేసి రావాల. ఈ సీర్లు నువ్వు ఏమన్నా చేసుకో అమ్మా తల్లి. రాయప్ప బాగా పని చెయ్యి, దేవా తండ్రి పని బాగా సగలని దేవుని కొరకు. నిన్న సంవత్సరం అయితే 12 గంటలప్పుడు స్టార్ట్ చేసుకునేది మీ ఇంట్లో పని, ఇంటి పని. రాత్రి 10-10:30 అట్లా. సో మంచము ఇగో స్టూల్ తీసుకొస్తే నిన్నే చెప్పొచ్చింటి మీ ఇవ్వాలండే. మనం లేట్ అయ్యంటే అది కానీ ఉండదు. వాళ్ళ దగ్గర 3 ఉన్నాయి కానీ ఒకటే ఉండదు అంటే ఇంకా ఇల్లు పూసుకునే వాళ్ళు పెట్టుకుని ఉంటారు. హెబ్రే బావ్ ఇప్పుడు ఆ మంచం మీద అవన్నీ ఇంట్లో ఉండే సామాన్ అన్ని తెచ్చిపెట్టాలి ఫ్రెండ్స్. కాదు నాన్న బడి బాబా బ్యాక్ షిఫ్ట్ ఫ్యాన్ అంటే ఫ్యాన్ వస్తుంది కిందకే వస్తుంది. ఆవు కింద ఉన్నారు, ఆడే ఉండండి, మామే వస్తాం కిందికి. ఓకే, ఇది తెంపుతావా లేదా? నేనే తెంపుతానండి ఈరోజు. ఇప్పుడు తెంపినా ఆడ పెడతావు దాన్ని. అందుకని తెంపుదమ్మా. ఈరోజు మీ అమ్మ పెళ్ళి అవుతుంది, మీ అమ్మ పెట్టుకొని పోతారు. మరి తెంపని నీ కడతా. అప్పుడు తెంపనికి రాకుంటే కత్తిరితో కట్ చేయంగా, చేతికి ముండ్లు ఉంటాయి దానికి. అమ్మాయి మధ్య భయాడు గిడే పెట్టుకునండి, అక్కడే పెట్టి ఈ లోపలికి గిడ పెడదాంలే మెట్ల మీద అది పెట్టి ఏమన్నా అది ఒకటి గుండాన అట్లాంటిది కప్పు ఫస్ట్ అటు నుంచి స్టార్టింగ్ చేయాలి. కిచెన్ చేసుకున్నాం. మళ్ళీ మరి ఇక్కడికే వస్తుంది కాబట్టి కిచెన్ నిన్న సంవత్సరం నుండి కిచెన్ ఫస్ట్ స్టార్ట్ చేస్తున్నాం. పైకి ఎక్కుతా ఉన్నాను నువ్వు అంతే స్టార్ట్ చేసేది అంత కచ్చి పిచ్చి నేను ఫస్ట్ ఆన్ చేసుకుంటాను, ఆన్ చేసుకొని మాస్క్ పెట్టుకుంటాను. ఉండప్ప యూనిఫామ్ అది నీకు వినోదానికి కరెక్ట్ సరిపోతాయి. నాకు వినోదానికి కొంచెం అటు ఇటు అయినా నాకు బాగా సరిపోతాయి, లూజ్ అయినా కొంచెం.
కొంతమంది పని నీకు ఎవరిని బాగాలేనా మీరు పని కడుగుతారు తెలుసా మీరు పనిలే కడుగుతారు. ఎక్కువ మీ అమ్మకే ఇస్తాను, అడిగిన వాళ్ళకి కూడా ఇస్తాను. అయినా అప్పుడు అన్ని పనికిరాని తెచ్చుకునే వాళ్ళు అన్నీ ఈ పొద్దు ఎక్కడ తిరిగి ఇంట్లో పనుల్లో ఎక్కువ కొట్టుకున్నాం. భారతీయ యూనిఫామ్ వేసుకునేది ఫ్రెండ్స్. ఇప్పుడు నా యూనిఫామ్ ఏం లేదు, నన్ను ఇట్లే ఇంక ఇవి ఎలా అవుతుందో యాయాలన్నా కానీ ఎక్కువ కొట్టదు. కిచెను మొత్తం ఇల్లాలని చెప్పి ఇంకా అంతేనా? ఓకే. ఈ ఫ్యాన్లు కూడా నువ్వే స్టూల్ తెచ్చామే. నాకు కరెంట్ కార్డు ఉంటే భయం అవుతుంది. మాస్క్ తెచ్చుకుంటానప్ప. ఉతికితే వద్దని ఉతికాడ పెట్టుకునే నాకు పనికి వస్తుంది. సో భారతికి డస్ట్ ఎలర్జీ అనమాట. ఇల్లు క్లీన్ చేసినప్పుడు మాస్క్ లేకుండా ఏం లేకుండా ఇట్లా దుమ్ము తెలుపుతుంటుంది. అయిపోయింది దుమ్ములు ఆసుపత్రికి అని ముఖ్యం ఇట్లా చెప్పేది అనుకుంటుంటారు ఇంకా. సో కొంచెం మనం చెప్పినప్పటి నుంచి బాగుందనమాట. అందుకే మాస్క్ ఎక్కువ మాట్లాడితే దుమ్ము పని నేనే చేస్తున్నాను ఇప్పుడు. కాబట్టి ఇంకా మొదలు పెడదాం ఫ్రెండ్స్. ఎలా అయితే తెలియదు. ఇప్పుడు టైం అయితే చెప్తుంది కదా, ఆల్మోస్ట్ 9:01 నిమిషం ఇంకా. సో ఇప్పుడు మొదలుపెట్టింది వీడియో ముగిస్తారు కానీ యాడ్ అయితే ఒకసారి చూద్దాం. సో స్టార్ట్ చేద్దామా? చాలా మా ట్రాయి వెతుకో కంటద్దాలు దాన్ని తుడుచుకొని పెట్టుకో. అదరా బదరా అట్లా నీళ్ళు వచ్చేప్పుడే తెచ్చే కొద్దీ మీరు బాగొట్టే కొద్దీ. ఏమే ఇంకా స్టార్టింగ్ అప్పుడే ఊరి ఉంటావు. ఏది మన నాన్నగారు తీసింది బయట. నాకు కొంచెం ఎక్కెక్కి దిగలేనులే ఇన్నిసార్లు అని నీకు చెప్పింది మరి సంగ. చూడలేం పాప అన్న. ఇప్పుడు కిందికి ఇస్తే అవన్నీ దుమ్ము కొట్టి ఇస్తాను. నువ్వు పైన దుమ్ము కొట్టి కడుగు కదా అల్లా బట్ట ఇస్తాను, నీళ్ళు ఇస్తాను. నిన్న సంవత్సరం లాగా నా నెత్తి మీద మూతో వేయద్దు. పడేసొత్తునా అడబెట్టి ఇది కడిగేదే లేక అడుగుతాను. ఇంక ఇడే పెట్టుకుందాంలో విన్నది ఇది కింద. ఎందుకంటే పండగ 2 రోజులు అది ఇంకా అన్ని కడే అట్లా పెట్టుకో. అవసరం ఇప్పుడు పొయ్యేదే ఇది ఈడ పొయ్యేదే. దాంట్లో ఏమున్నాయి ఏమన్నా ఉండి పడేతాంతే. అయ్యో లేదులే విన్నది నేనేమన్నా పెట్టుకుంటే అది పడేసేది కాదులే. వాచింగ్ వద్దులే విన్నది. ముట్టుకుంటే మురుక్కున్నాను తిరిగిపోతావు. ఇవి ఇది బాగా నేను మమ్మీ పెయింటింగ్. అమ్మా మాస్క్ మాస్క్ తుమ్ములు దగ్గర వచ్చినప్పుడు నాకు తుంగా మాస్క్ లేదు నీ మగానికనే. అప్పుడే స్టార్ట్ అయ్యి చూడు వినది. ఇంకా పని కూడా పూర్తి. ముక్కు వేసుకో. ముక్కు ఈరోజు మన సంగతి కింద పెట్టు. అవి ఏంటి ఉండదు సామాన్లు మరి. అన్ని నీటి సర్దు వినది సార్. నువ్వు ఏటి ఉన్నది ఎటు లేదు ఎటుకు పడేసా పిచ్చి మక్కమాడా చేస్తే చేయి లేకుంటే లేదు నన్ను దిగు. అదే ఉత్త కవర్లు సంచుల్లాగా కనపడే అంతలుగా ఉండి ఏంటి సూడి బట్టల మగిలి ఫిని
ఉత్తరం అట్లా కింద చూడే పైన సంచిలో లే. అంటే బెడ్ యో గిన్నెలో విన్నది గిన్నె అదే నాని పాపది ఐరమ్మది బెడ్ షీట్ అది మరి సంగ పెట్టంటే అట్లా దొరికి పడేసాను దాంట్లో. ఇది సంచి ఉతికి నీటికి పెట్టండి. సామాన్లు డేగిసి ఉంటాం కదా డబ్బులు చూపిస్తాను మీకు. ఎంత 5 రూపాయలు 6 రూపాయలు 7 రూపాయలు ఉన్నాయి చూడండి. మీ నాయన పెట్టింది. మా నాయన ఇట్లా తిక్క సెంటిమెంట్లు మా నాయన ఒకటి. ఇంట్లో మూలకి చిల్లర ఉన్నదంట. పెద్దోళ్ళు కొన్ని ఇంకా అంటే కరెక్టే ఉంటాయండి కొన్ని, కానీ మరీ కొన్ని మనం వదిలేయాలనుకుంటాము కొన్ని, ఎందుకంటే కొన్ని వద్దంటూనే పాటిస్తుంటాం కొన్ని పద్ధతులు మనం. ఏదో మా నాన్న సెంటిమెంట్ అంతేనా. క్లీన్ చేసినాక పడేతులే మరి. సో మొత్తానికి అయితే ఇది క్లీన్ చేసేసాను ఫ్రెండ్స్. ఇంకా నా పని అయిపోయింది. పైకి కదా పేపర్లను కిందికి అదే చెప్పారు. అదే మడపాడే సిటీలో పోయి చెప్పినట్టు చెప్పాలి నాకు. నీ ఆడవి అట్లా అంటే పాడేస్తామనే నాకు అట్లా అన్ని చుట్టి అయ్యి గిట్లా నువ్వు పై పోతావు ఇప్పుడు. కాదు వినోద్, ఫస్ట్ నువ్వు ఇది తీసుకొని మూలలకి కన్నీగా పైన కొట్టు ఫస్ట్. పట్టి సెల్ తీసుకొని నేను ఇదంతా చట్టాల పాడేసి వస్తాను. పోయి పట్టు పెట్టుకో. నీ సమ్మ వచ్చా, ఆయిరమ్మ కూడా వచ్చా. మన సంగే ఓకే 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 ఓకే. ఎడబెట్టిట్టు ఎన్ని రోజులు సంచిలా కంటి పెట్టింది నువ్వే మర్చిపోయావు కదా. దాంట్లో పెట్టాను గ్యాస్ లేక అందుకోసమని కిందికి నువ్వు ఆడ పైన నీట్ చేస్తుంటే కింద ఏం చేస్తావు అంటే ఇది బుడుకుతుండ దొరికింది. బాగా చాలా మంది బాగా మార్చు అంటారు. వీడంతా తిట్లు తిన్నాక ఆడబెట్టాను అంటే తిడతాడు అనుకోసమే అట్లే పెట్టింది. ఈరోజు చప్పుడు కాకుండా తీసాను బాలని. ఇంక ఈ స్మార్ట్ వాచ్ ఛానల్ ఈ బాలతో వాడతాను. ఇంకా వెరీ గుడ్. ఇంకా మా అయితే పెళ్ళికి అయితే రెడీ అయ్యలేదు అనమాట. ఇంకా ఎవరు రెడీ అయ్యలేరులే. అంతలోపే దీన్ని సామాన్లు కడుగుతానులే బాడతానికి సరేలే. సామాన్లు అయితే కడుగుతున్నది. ఇవన్నీ బార్లు ఇస్తాను. ఈరోజు అయితే పైన నీట్గా చేస్తున్నాడు. ఇవన్నీ ఆడతాయి అనమాట. అంతలోపలే ఇట్లా బార్లు ఇసుకుంటే తేమకి బొక్కలు పడేది చిలుం పట్టేది ఉంటుంది అనమాట. అందుకోసమనే బార్లు ఇసుకుంటే పోతుంది.
తీసుకొని అంటే తీసుకొని వచ్చాడు ఊకేంటి కానల్లా ఏడికి వినోద్ ఎలకలు కొరికి నీ తెచ్చావే ఎలకలు కొరికావి ఇవి సో మొత్తానికి అయితే కనుక మొత్తానికి అయితే కనుక క్లీన్ చేయడం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఈ ఒక్క కిచెన్కే ఇవ్వాలా భారతీయ అన్నట్ట నాన్న ఎన్ని టెన్షన్ పడుతుంది టక్కనే అయిపోతుంది టక్కనే అయిపోతుంది ఈడే ఉండదు పని ఇంకా పైన ఇంకా కింద గూళ్ళు ఉన్నాయి వాటర్ సాగులే నన్ను కింద చూసుకుంటాను. టైం అయితే 1:30 అయిందనమాట. ఇప్పుడైతే మా కిచెన్ నేను నిలబడిన కాడ ఇక్కడ మనం ఎంట్రీలోనే అదొక్కటే అయిపోయేది అనమాట. ఇంకా హాల్ ఉంది, లోపల బెడ్రూమ్ ఉంది. ఎలా అవుతుందో వినోద్ అయితే అంత దుమ్ము కొడుతున్నారు, కరెంట్ పోయేదే. వినోద్ గా ఆటి వరకు వద్దు, నీ ఇక్కడ ఇట్లు తుడుసు, ఇబ్బంది అవుతుంది. సాగులు పడిన అటు ఎవరు లేదు పట్టుకునేకి కూడా. సో ఎస్ ఫ్రెండ్స్ టైం వచ్చేసి ప్రస్తుతానికి 2:30 అయిందనమాట. సో ఆల్మోస్ట్ ఒక మిల్ అయిపోయింది. ఇంకా లోపల రూము కొంచెం హాల్లో కొంచెం ఉండదు. సో ఈ లోపు అయితే ఆకలి అయిందనమాట నాకే, భారతీయమని లేదు. సో అందుకనే పనల్లా అయిపోయేంత వరకు ఏమన్నా పని అయిపోవాలి నాకు ఫస్ట్. లోపల రూమ్ ఈడ కూడా ఉండదప్ప, ఈడ టైల్స్ కడగద్దా నేను సంవత్సరము బయట. సో ఇప్పుడైతే ఇంక అన్నం తినే టైం అయిందని పెయ్యి ఒక 20 రూపాయలు ఒక్కని బజ్జీలు తీసుకొచ్చాను అనమాట భారతి కోసం. సో ఇప్పుడు వచ్చేసి ఇంకోటిగా అసలు బేషన్లో తింటున్నాం ఏమనుకోద్దండి. ఏటికంటే ఆడవాడిపోయి పడే తలలు దొరకలేదు నాకు చక్కని ఇదే ఇచ్చాడు వినోద్. తినేసి తిన్నాంరా అండి ఫ్రెండ్స్. టైం అయితే 2:30 అయ్యేది. పొద్దు ఆకలి అవుతుంది నాకు నిజమంటే ఏమనలేదు నన్ను. ఏం సార్ టమాటా సారా చికెన్ సార్? చికెన్ సార్ మన ఊర్లో బజ్జీ మిరపకాయలు వేసారు చిన్నగా. మా ఐరమ్మని నీళ్ళలో ఆడుకునే దాంట్లో వేసానా ఇల్లు ఎంజాయ్ చేస్తున్నది. ఇంకా వినోద్ అయితే హాల్లోనే ఇంకా సగం వరకు అయితే నీట్గా చేసాడే. సిల్వర్ ప్లే బటన్లు అనమాట. మన 2 ఛానల్కి వచ్చిన స్మార్ట్ భారతి, స్మార్ట్ వినోద్ ఛానల్కి వచ్చిన 2 సిల్వర్ ప్లే బటన్లు. చాలా సంతోషం అనిపిస్తుంది. ఎవరైనా బంధువులు ఇంటికి వచ్చినప్పుడు కానీ ఏటి బావి యూట్యూబ్ గుర్తుండదు అనుకోసి అన్నప్పుడు మేము యూట్యూబ్లో పని చేస్తాము, ఇవి ఇచ్చారు గుర్తుకి అనుకోసారు అని చెప్తారు. చాలా సంతోషం అనిపిస్తుంది. నీదే ఫస్ట్ పెట్టు. ఏమని రాపించావు? భారతి వినోద్ అని రాపించావు. 2 పేర్లు ఉన్నాయి కదా, అంటే ఉండకూడదా? ఇంకా ఈ స్మార్ట్ భారతి ఛానల్కి అయితే వినోద్ ఛానల్ పేరే పెట్టించాడు అనమాట. అవు ఉన్నా. ఇది సొట్టగా ఉన్నది కొంచెం. కింది దింపల్లా, సరిగ్గా పెట్టలేవు. పైకి ఉన్నది విన్నది అది అట్లా. ఇంకా నిదానమ్మప్ప. నిదానం వినోద్.
సరిపోయేది కొంచెం ఇటు జరుపువా అట్లా ఆయన కొంచెం పైకే ఉంది ఆయన కొంచెం ఒకటి పైకి ఒకటి కిందకి ఉంది సర్లే సరేలేరా అయిపోయి ఇది ఇంకా పైన కొట్టేది ఈ మూలకి కూడా కొట్టలేదు చూడు ఉండదు చూడు ఇంకా వల్ల లేప నాకు చేత కాదులే కానీ ఇంకా టైమే ఆయాలేతుందో షోకేస్ కూడా అయితే నీట్ చేశాను అనమాట ఈ బెడ్రూమ్లోన ఈ పిల్లలు ఏమో ఆట పట్టించారు అయిరా అయిరా ఆడుకునండి ఒక్క పని కూడా చేసిన కొద్దీ బుడు అని నడుచుకుంటూ వస్తుంది ఈ బుడ్డ పిల్ల అయితే చేసుకునేది పని సరిగ్గా నువ్వు గురించే చెప్పేది వస్తే నిస్సమ్మని నిస్సే భయపడదు పట నిస్ అయిరా కూర్చొని ఆడుకునండి కింద పడతారమ్మా సరేనా కింద పడతారు కింద కూర్చో అయిపోయినా అది ఆడ ఆ మూలకుంటావు కదా విన్నదిగా అవి మధ్యన డిజైన్లా ఏం ఏమో ఏమో ఇద్దరు పట్టుకుంటారా నాయన కింద పడతాడా నాయన కింద పడేలేడు మన సంగ నిదానం విన ఇంకా తడి బట్టతో తుడుస్తున్నాడు అనమాట అది అలా నీట్గా నిస్సి మీ నాయన పేరు ఏమి వినోద్ అను ఏం వినోద్ అయిపోయినా ఇదే లాస్ట్ ఫ్రెండ్స్ ఇంకా మధ్యన హాల్ అయిపోయింది లోపల కిచెన్ ముందర అయిపోయింది బయట ఒకటి ఉన్నది సో లాస్ట్ అనమాట మా పైన నాయన అక్కడ పోడమ్మా ఏమై రిక్ట్ చేస్తారు నాయన ఆటివాడు చెప్పిన చెప్తాను ఎవరు కొట్టరి చెప్పు మరి ఎవరు కొట్టరి ఎవరు కొట్టింది అవన్నీ కింది దింపి వినా Many hours later. హాయ్ అండి అందరికీ ఇప్పుడు ప్రస్తుతానికి టైం అయితే 7 అయిందనమాట ఇంట్లో పని అయితే మాత్రానికి అంత దుమ్ము కొట్టుకోవడం సామాన్లు కడగడం అయితే అంత అయిపోయేదే ఇంకా బండలోటు కడగాలన్నమాట ఫుల్ అలిసిపోయినే నేను నాతో పాటు వినోద్ కూడా లేండి నేను ఒక్కదాన్ని పని చేసేదని నేను చెప్పును వినోద్ నేనైతే ఫుల్ అలిసిపోయాము అబ్బా ఇంక ఈరోజు అయితే ఇంటి పని క్రిస్టమస్ పండగకి ఇల్లు అయితే మాత్రానికి నీట్గా చేసుకునేమన్నమాట చాలా సంతోషంగా ఉంది నాకైతే ఎందుకంటే 2 సంవత్సరాలు అయ్యా వినోద్ అయితే పనిలో నాకు ఆసరైతున్నాడు నాకంటే కొంచెం ఇంకా ఎక్కువే పని చేస్తున్నాడు థ్యాంక్స్ వినోద్ నాకైతే చాలా సంతోషంగా ఉన్నదబ్బా అందరికీ మరొకసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ అబ్బా మా ఇంట్లో పని అయితే మాత్రానికి ఇల్లు నీట్ చేసుకోవడం అయితే అయిపోయేదే సరే ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక సాయంత్రం టైం వచ్చేసి 9:20 అయితే అయింది ఫ్రెండ్స్ నేను ఆడంగా 7 అయితే అనుకుంటే ఫ్రెండ్స్ 9:30 అయ్యింది సో టైం వచ్చేసి 9:26 అయింది ఫ్రెండ్స్ సో అయిపోయింది అనమాట అంటే మాది అయిపోయి తలకల 6:30 అయింది ఫ్రెండ్స్ మేము ఇంకా మళ్ళీ అంతా ఇల్లు సర్దుకొని నీట్గా చేసుకొని ఇంక నిల్వ వేసుకుని తలకలే ఇప్పుడు అన్నం తింటుమే సో మీరు కూడా తిన్నారా ఫ్రెండ్స్ సో ఈ టైంలో చూసినట్టయితే మీకు కూడా గుడ్ నైట్ ఫ్రెండ్స్ స్వీట్ డ్రీమ్స్ అందరికి మళ్ళీసారి అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్ ఫ్రెండ్స్ నిజంగా అసలు ఎలా ఇంకా ఏం లేదు ఇంకా మన సంగతి నిద్ర పోతాం ఫుల్ పని పొద్దు మళ్ళీ రేపు పని పెట్టేదా బంధువులు ఉతకరాలి ఏమేమని ఎప్పుడు వస్తుంది
చూడాలి రేపు ఎట్లుంటుందో. ఫస్ట్ లేద్దాం, పండుకొని లేచిన తర్వాత ఆలోచిద్దాం. చలో కాదు అది రొగ్గేదండి. అబ్బో ఇప్పుడు చలికాలం ఎక్కువ చలి ఎక్కువ పెడుతున్నారు, అందులో చలికాలము. ఇంకొకటి నన్ను రంగు తీసుకొచ్చి 2 సంవత్సరాలు ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. నాకు తెలియదంటే అది 2 సంవత్సరాలు. ఇది డోర్ కటన్లు పండగలకి వేస్తాం కదా, డోర్ కటన్లు. అప్పుడు దాంతో పాటే ఈ రంగు కూడా తీసుకుని వచ్చింది. ఇది కొత్త రొగ్గా, కొత్త రంగుగా. నాకు తెలియటే బాగుండదు కదా. ఇంత బాగున్నది ఇది. ఎప్పుడు తీసుకుని ఇంటివిలే? ఇది తీసుకొని 2 సంవత్సరాలు 2 సంవత్సరాలు మరి. ఎప్పుడు ఇవి మరి పండగప్పుడు మరసాం కదా డోర్ కటన్లు, అవి ఇది ఒక్క పరంగా వచ్చింది. నేను నాకే తెలియదు. ఇంతే కన్నా ఎట్లా తెచ్చి పెడుతుంది ఇంతలా అవుతుంది. ఇదేమో జోలా పెట్టుకొచ్చేది కాదు కదా. లేదు, నువ్వు వచ్చి లేకుంటే కావచ్చు, ఆ రోజు ఆర్డర్కి వచ్చినట్లుంటే అమ్మో ఆర్డర్కి వచ్చిందిలే. బాగుండదు కదా. బాగున్నది, మధ్యపోయింది. ఎంత మందం ఉంది. ఎంత పడిందే? ఇదే 650 పడిండే. అవునా? ఏమో ఎక్కువ తక్కువ నాకు తెలియదు ఫ్రెండ్స్, ఎందుకంటే నేను ఎప్పుడు కొనలేదు రొగ్గు. నేను కూడా ఫస్ట్ టైం లో తీసుకునింది ఇది 2వ రంగు. అది మనము ఎప్పుడు వాడతాం కదా, తెల్లది ఎర్రది. అయినా అది కానీ భలే బాగా వచ్చాయి. ఆడగొనికి ఆ రంగు కొనుక్కుని ఆయన తని తీసుకునింది. 2 ఒకేసారి కొనుక్కుంటా. అది ఫస్ట్ కొనుక్కుంది. ఓకే ఓకే. రొగ్గు వచ్చేసి కొత్త రొగ్గు. నేనే బాగా గర్వపడేస్తాను ఇట్లా. ఆయన కూడా సంబరం పడుతుంది. ఏమో నీ సొమ్మలేస్తుంది. అమ్మో లేచి అమ్మ మా చిన్న తల్లి పండుగ. నిశ్చమ్మకి ఇవన్నీ మంచి మెమరీస్. ఎప్పుడు నువ్వు అనుకో. ఊకునండి లేస్తుంది పాప. ఊకోండి పాప లేస్తుంది, నిశ్చయం లేస్తుంది. ఏమైనా కొత్త రంగుని బాగా అపమానిస్తున్నాడు వినోద్. బాగుండది నీ ఇంకా అసలు ఏమైనా లేసివి. ఓకే సో ఏదేమైనప్పటికీ మన ఇంట్లోనే మనకి వెళ్ళినట్టు ఉంటుంది కదండి ఫ్రెండ్స్కి. ఇట్లాంటివి ఒకసారి చెక్ చేయండి. అప్పుడు కొత్త రోజు తీస్తాను అంటే 10 నుంచి నేను పెద్దగా పట్టించుకోలేదు, నాకు అర్థం కాలేదు. సో హ్యాపీ మొత్తానికి అయితే కనుక. సో అది ఫ్రెండ్స్, మా ఇంట్లో అయితే పండుగ వచ్చినప్పుడల్లా కొత్త డోర్ కర్టన్లు వస్తాయి. అంటే అవి పాతవే, ఆ పండుగ 2 రోజులు పెట్టి తీసేస్తుంది, మళ్ళీ కరెక్ట్ పండుగ 2 రోజుల ముందే వేస్తుంది. సో అటువరకు బాగానే ఉంది, ఎక్స్పెక్ట్ చేసిందే కానీ రొగ్గు అప్పుడు కొనుక్కు 2 ఏళ్ళు అయినట్టు కొనుక్కొని నాకు తెలియదు. సో ఏదేమైతేనేమి కరెక్ట్ టైం తీసింది. ఓకే సూపర్, వెరీ గుడ్. అట్లా ఉండాలి అన్నీ ఒకేసారి వాడితే అసలుకి ఇది ఇప్పుడు ఈ రగ్గు చలికాలం ఒక్కటే వాడాలి చూడు నువ్వు. రొగ్గులుగా తీసి పెట్టదు లేదు జరగవు. సో అది ఫ్రెండ్స్ మొత్తానికి అయితే కనుక. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అనుకుంటున్నాము. మీ అందరూ బాగుండాలని మేము కోరుకుంటాము. సో మేము కూడా బాగుండాలని కోరుకోండి ఫ్రెండ్స్. మీ కుటుంబ సభ్యులందరికీ, ఈ వీడియో చూస్తున్న వారందరికీ అడ్వాన్స్ హ్యాపీ క్రిస్మస్, అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్. జాగ్రత్తగా ఉండండి, హ్యాపీగా ఉండడానికి ప్రయత్నం చేయండి, ఫ్యామిలీతో ఉండడానికి ఎక్కువ ప్రయత్నం చేయండి. అంతే. సో హోప్ మీకు బ్లాగ్ నచ్చుంటుంది అని అనుకుంటున్నాము. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. బాయ్.